పన్నులోకి వైపు అప్పులోకి వైపు మూడింటి మీద చర్చ. ఇక ప్రశాంత్ కిషోర్ గురించి ఆల్రెడీ పెద్ద చర్చ. నిన్నదాకా టీడీపీ కూడా ప్రశాంత్ కిషోర్ గురించి నెగిటివ్, ఇవాళ పాజిటివ్. ఎట్లా చూడాలి రెండు పరిణామాలు? ఇప్పుడు ఒకటి ప్రజలందరికీ తెలిసింది, పెట్రోల్ ఉత్పత్తులపైన, డీజిల్, పెట్రోల్, గ్యాస్ వీటిపైన వ్యాట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్తే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తక్కువ ధరకి పెట్రోల్, డీజిల్ దొరుకుతున్నది. అదే పుట్టపర్తి జిల్లాలో అయితే హిందూపురం దగ్గరలో కర్ణాటక నుంచి డీజిలు పెద్ద ఎత్తున మాఫియా గ్యాంగ్స్ తయారై యువతలకి అక్రమ రవాణా చేసి ఆర్టీసీకే అమ్మారు అనేది నిర్ధారణ. అంటే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ వ్యాట్ ఇక్కడ ఉన్నది, ఎక్కువ ధరలు ఉన్నాయి. ఇది నిజమే కదా ఒకటి. రెండవది, ఈరోజు ఇతర వస్తువులపైన వాటి ప్రభావం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, అందువల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. అప్పులకు సంబంధించి వచ్చేటప్పటికి ఏపీజీఎల్ఐ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు, దాంట్లో యాప్ 6-7 మాసాలుగా అసలు పనే చేయడంలా, దరఖాస్తు చేస్తే అప్లోడ్ కావడంలా. అంటే ఏపీజీఎల్ఐ ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్స్ మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అలాగే జీపీఎఫ్, అలాగే డిఏ అరియర్స్, పిఆర్సి అరియర్స్, ఈరోజు అనేక రూపాలలో ఉద్యోగులు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎంత అని శ్వేతపత్రం గవర్నమెంట్ ప్రకటించవచ్చు కదా. కాంట్రాక్టర్లు వీధుల్లోకి వచ్చి అర్ధనగ్న ప్రదర్శనలు ఒకసారి కాదు పలుసార్లు చేశారు. మేము చేసిన పనులకే డబ్బులు ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు, మేము అప్పుల పాలైపోయినాం, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన స్థితికి నెట్టివేయబడ్డామని. అలాగే కార్పొరేషన్లు ప్రభుత్వ హామీతో, ప్రభుత్వ హామీ లేకుండా తెచ్చినటువంటి అనేకం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికే 2500-600 కోట్ల రూపాయలు తెచ్చారు, అక్కడేం నిర్మాణం జరగడం లేదు కదా. అందువల్ల కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు, ఇవ్వాల్సినటువంటి ఉద్యోగులకి, కాంట్రాక్టర్లకి, ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, వాళ్ళ దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదంటే అవన్నీ బాకీల కిందనే. ఇవన్నీ చిట్టాబద్దు తయారు చేస్తే ఆర్బీఐ చెప్పినటువంటి, పార్లమెంట్లో ప్రకటించినటువంటి 5 లక్షల కోట్ల లోపు అయితే మిగిలినటువంటి 5 లక్షల కోట్ల పైచలకు ఉన్నాయని విమర్శలు. వాటన్నింటినీ బయట పెట్టండి. కేసీఆర్ గారి ప్రభుత్వం చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్వేతపత్రం పెట్టింది. రేపు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వెల్లడిస్తారు. అదేం దాస్తే దాగేది కాదు కదా ఇవన్నీ కూడా. అందుకని సంక్షేమ పథకాలకు అమలు చేయలేదు, ఖర్చు పెట్టలేదంటే సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం రాజ్యాంగ బాధ్యత, ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. కానీ అవి ప్రజాకర్షక పథకాలకు ఖర్చు పెడితే ప్రజలు దాన్ని అంగీకరించరు. వృద్ధాప్య పెన్షన్ పెంచారు 3000 వరకు, ఇప్పుడు రేపు జనవరి నుంచి ఇస్తామంటున్నారు, సంతోషమే. ఒక సామాజిక బాధ్యతలో భాగంగా పెరుగుతున్న ధరల మధ్య వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఒంటరి మహిళలకి కొనుగోలు శక్తి పెంచడానికి ఇస్తే ఎవడు కాదంటాడు, మంచిదే కదా. కానీ మద్యపాన నిషేధాన్ని చేస్తేనే ఓటు వచ్చి అడుగుతాను అని గత ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు మద్యపానాన్ని నిషేధించడం కాదు, మద్యం వ్యాపారం వల్ల వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి 2025-26 వరకు అప్పు తీసుకొచ్చారు. అంటే వచ్చే ప్రభుత్వం నిషేధాన్ని కూడా ఆలోచించడానికి వీల్లేదన్నమాట. అభివృద్ధిని రెండు చేయాలంటే ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలి. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే అది ప్రజలకి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే ఇండస్ట్రీస్ లేకుంటే ఇతర రావాలి. అట్ ద సేమ్ టైం పన్నులు, అదేవిధంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్, అది మీరు అన్నట్టు ఇంకా అనేక రకాల ఆదాయం. అది ఆదాయం అనేది అనేక మార్గాల్లో, లిక్కర్ ఒక పార్ట్ కావచ్చు, శాండ్ ఒక పార్ట్ కావచ్చు, లేదు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక పార్ట్ కావచ్చు, లేదు ఇతర ప్రజలకి ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగితే, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ట్యాక్స్ రూపంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఆదాయం కావటం కావచ్చు. కొన్ని సందర్భాల్లో పన్నులు వేయాల్సి రావచ్చు, ఎందుకంటే విద్యుత్తు కొనుగోలు బయట అంతర్జాతీయ మార్కెట్లోనో జాతీయ మార్కెట్లోనో విద్యుత్తు కొనాల్సిన పరిస్థితి, జనరేషన్ లేదు, విద్యుత్ బయట నుంచి కొనాలి. ఒక యూనిట్ కొంటున్నప్పుడు ఆ రేటుకి ఇవ్వటమా, తక్కువ రేటుకి ఇవ్వటమా, తక్కువ రేటుకి ఇవ్వటం అంటే ప్రజలు ప్రభుత్వం భరించడం, ఇవన్నీ ఉంటాయి. మీకు తెలియదేమో. వాళ్ళ అదానీ కంపెనీతో విదేశీ బొగ్గును తెచ్చుకుంటున్నారు, అధిక ధరలకు కొంటున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. అందువల్ల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. దీర్ఘకాలికంగా ఎన్ఎండిసితో ఒప్పందాలు చేసుకొని తక్కువ ధరలకు టెండర్లు పాడుకొని తెచ్చుకోవచ్చు కదా. ఈరోజు హైడల్ పవర్ లేదు,
నీళ్లు లేవు, రేపు ఉత్పత్తి ఆగిపోతుంది, లేదు, రేపు థర్మల్ ప్రాజెక్టుల మీదనే ఆధారపడాలి. బొగ్గుందా? బొగ్గు అప్పటికప్పుడు పోతే ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే విద్యుత్ అప్పటికప్పుడు బలహీనంగా మార్కెట్లో కొనడానికి పోతే 20 రూపాయలు 25 రూపాయలు యూనిట్కి పెట్టాలి. అంటే ప్రభుత్వం దీర్ఘకాలిక ఆలోచన లేక బలహీనమైనటువంటి ఆలోచనలతో ఉండి ప్రజల మీద భారాలు మోపితే ప్రజలు సహిస్తారా? ఎన్నిసార్లు ఈరోజు ట్రూ యాప్ ఛార్జీలని లేకపోతే ఇతర ఛార్జీలని ఎంత భారాన్ని మోపారు? 500 బిల్లు వచ్చేవాడికి 2000 2500 ఈ 4 ఏళ్లలో. అంటే ప్రజలు భరిస్తానే ఉంటారా అని అడుగుతున్నా నేను. అడుగుదా మా ప్రశాంత్ కిషోర్ మీద మీ కామెంట్ ఏంటి? ధర్మశ్రీ గారు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల మీద వ్యూహకర్తలు పెద్ద పెద్ద పదాలు పెట్టి వాళ్ళ మీద ఆధారపడడం ద్వారా పార్టీల నిర్మాణ వ్యవస్థలని, ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. కార్యకర్తలు వాళ్ళు బలం పార్టీలకి. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ, జనసేన, లేకపోతే బీఆర్ఎస్, బీజేపీ, ఎవరైనా కావచ్చు. ఈరోజు అంటే ప్రజల మీద విశ్వాసం లేదా? ఆ పార్టీల కార్యకర్తలు వ్యవస్థల మీద, నిర్మాణం పైన విశ్వాసం లేదా? ఎందుకు ఇలాంటి వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తామన్నారు? వాళ్ళు ఏమిస్తారు? విమర్శ చేసిన వాళ్ళలో నేను ఒకని ఈరోజు చెప్తున్నా. ఆయన ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపటి పెట్టాడు. గ్రామంలో ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఏ వృత్తుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, దక్షిణ కోస్తా ఏంటి, ఇవన్నీ కూడా అంటే సమాజాన్ని విభజన చేసేటువంటి ఆలోచనలు, కుచితమైనటువంటి ఆలోచనలు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఈ రోజు వీళ్ళు ఉపయోగించుకుంటారా? అంటే శత్రువు యొక్క బలహీనతలు తెలుసుకోవడం కోసం ఏమైనా పిలుచుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన మీదనే ఆధారపడి, ఆయన రాకముందే జనసేన, టీడీపీ మరి ఒప్పందం చేసుకున్నారు కదా. ఈ రోజు అంటే నేననేది ఏంటంటే వ్యక్తుల మీద ఆధారపడేటువంటి ఏ పార్టీ అయినా సరే అది ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని, పార్టీల నిర్మాణ యంత్రాంగాన్ని, వ్యవస్థలని చిన్నబుచ్చినట్లుగానే నేను భావిస్తాను. రైట్. ధర్మశ్రీ గారు ఇందాక కొన్ని విషయాల్ని లక్ష్మణ్ గారు ప్రస్తావించారు, దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు